ఈరోజు మనం 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని లెసన్ వెనుక ఉన్న బిట్స్ యొక్క ఆన్సర్స్ని తెలుసుకుందాం. చాప్టర్ 4 మొక్కల గురించి తెలుసుకోవడం. ఈ ఎక్సర్సైజ్లోని ఫస్ట్ క్వశ్చన్, కింది వాక్యాలను సరిచేసి మీ నోటు పుస్తకంలో తిరిగి రాయండి. అందులో మొదటిది, కాండం నేల నుంచి నీటిని, ఖనిజ లవణాలను పీల్చుకుంటుంది. ఇది తప్పు. వేర్లు నేల నుండి నీటిని, ఖనిజ లవణాలను పీల్చుకుంటాయి. పత్రాలు మొక్కలను నిటారుగా ఉండేటట్లు పట్టి ఉంచుతాయి. ఇది తప్పు. కాండం మొక్కలను నిటారుగా ఉండేటట్లు పట్టి ఉంచుతాయి. వేర్లు పత్రాలకు నీటిని సరఫరా చేస్తాయి. ఇది కూడా తప్పు. కాండం పత్రాలకు నీటిని సరఫరా చేస్తాయి. ఒక పుష్పంలో ఆకర్షక పత్రాల సంఖ్య, కేసరాల సంఖ్య ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. ఒక పుష్పంలో ఆకర్షక పత్రాల సంఖ్య, కేసరాల సంఖ్య సమానంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఎల్లప్పుడూ సమానంగా ఉండవు. ఒక పుష్పంలో రక్షక పత్రాలు అన్నీ ఒకటిగా కలిసి ఉంటే అప్పుడు ఆకర్షక పత్రాలు కూడా అన్నీ కలిసి ఉంటాయి. ఇది తప్పు. ఒక పుష్పంలో రక్షక పత్రాలు అన్నీ ఒకటిగా కలిసి ఉంటే ఆకర్షక పత్రాలు కూడా అన్నీ కలిసి ఉండాలి అని లేదు. ఒక పుష్పంలో ఆకర్షక పత్రాలు అన్నీ ఒకటిగా కలిసి ఉంటే అప్పుడు అండకోశం ఆకర్షక పత్రాలకి అతుక్కొని ఉంటాయి. ఇది తప్పు. ఒక పుష్పంలో ఆకర్షక పత్రాలు అన్నీ ఒకటిగా కలిసి ఉంటే అండకోశం ఆకర్షక పత్రాలకు అతుక్కొని ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మీ ఇంట్లో లేదా మీ ఇరుగు పొరుగున పొడవుగా ఉండి బలహీన కాండం గల ఒక మొక్కను కనుగొనగలరా? దాని పేరు రాయండి. దానిని ఏ వర్గంలో ఉంచుతారు? ఇక్కడ పొడవుగా ఉండి బలహీన కాండం అన్నారు కాబట్టి అది పాకే మొక్క అవుతుంది. గుమ్మడి, పుచ్చకాయ వంటివి పొడవుగా ఉండి బలహీన కాండం కలిగినటువంటి పాకే మొక్కలు. 4వ ప్రశ్న, కాండం యొక్క విధి ఏమిటి? కాండం మొక్కను నిటారుగా ఉంచుతుంది. అలాగే వేర్ల నుండి నీటిని, ఖనిజ లవణాలను సేకరించి మొక్కల భాగాలకు అందిస్తుంది. అలాగే పత్రం నుండి ఆహారాన్ని సేకరించి మొక్కల వివిధ భాగాలకు అందిస్తుంది. ఇవి కాండం చేసే ముఖ్యమైన పనులు. 5వ ప్రశ్న, కింది ఏ పత్రాలలో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది? కింద కొన్ని మొక్కల పేర్లను ఇవ్వడం జరిగింది. గోధుమ, తులసి, మొక్కజొన్న, గడ్డి, కొత్తిమీర, మందారం. ఇందులో జాలాకార ఈనెల వ్యాపనం గోధుమ, తులసి, కొత్తిమీర మరియు మందారం పత్రాలు జాలాకార ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా మొక్కజొన్న, గడ్డి సమాంతర ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటాయి. 6వ ప్రశ్న, ఒక మొక్క గుబురు వేరులు కలిగి ఉంటే దాని పత్రాలలో ఏ ఈనెల వ్యాపనం ఉంటుంది? ఒక మొక్క గుబురు వేరులను కలిగి ఉంటే దాని పత్రాలలో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. 7వ ప్రశ్న, ఒక మొక్క పత్రాలు జాలాకార ఈనెల వ్యాపనం కలిగి ఉంటే దానిలో ఏ రకం వేర్లు ఉంటాయి? ఒక మొక్క యొక్క పత్రాలు జాలాకార ఈనెల వ్యాపనం కలిగి ఉంటే దానిలో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. 8వ ప్రశ్న,
ఒక కాగితం ముక్కపై పత్రం యొక్క ముద్రను చూడడం ద్వారా ఒక మొక్క తల్లి వేరు లేదా గుబురు వేర్లను కలిగి ఉన్నాయో కనుక్కోవడం మీకు సాధ్యమా? కాగితం మీద పత్రం ముద్ర ఈ విధంగా ఉంటే తల్లి వేరును కలిగి ఉంటుంది. కాగితం మీద ఈ విధమైన ముద్ర కనిపించినట్లయితే ఈ మొక్క సమాంతర వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. 10వ ప్రశ్న, కింద ఇవ్వబడిన మొక్కలలో ఏవి పుష్పాలను కలిగి ఉన్నాయి? 10వ ప్రశ్నలో కింద కొన్ని మొక్కల పేర్లను ఇవ్వడం జరిగింది. అందులో ఏ మొక్కలు పుష్పాలను కలిగి ఉన్నాయి అని అడిగారు. కింద ఇవ్వబడిన అన్ని మొక్కలు కూడా పుష్పాలను కలిగి ఉంటాయి. 11వ ప్రశ్న, మొక్కలలో ఆహారం తయారు చేసే భాగమును పేర్కొనండి. ఆ ప్రక్రియను పేర్కొనండి. మొక్కలలో ఆహారాన్ని తయారు చేసే భాగం ఆకు. ఆ ప్రక్రియను కిరణజన్య సంయోగ క్రియ అంటారు. 12వ ప్రశ్న, పుష్పం యొక్క ఏ భాగంలో అండాశయం కనిపిస్తుంది? అండాశయం పుష్పంలో అండకోశం యొక్క దిగువన ఉబ్బి ఉన్న భాగం. 13వ ప్రశ్న, రక్షక పత్రాలు కలిసి ఉండే, రక్షక పత్రాలు విడివిడిగా ఉండే పుష్పాలు కలిగిన 2 మొక్కల పేర్లు రాయండి. రక్షక పత్రాలు పత్తి, ఉమ్మెత్తాలో కలిసి ఉంటాయి. రోజా, తామర వంటి మొక్కలలో రక్షక పత్రాలు విడివిడిగా ఉంటాయి. Thank you for watching our videos. To get more knowledge, subscribe our channel.